హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఐఓసిఎల్ నుంచి రీసెంట్గా ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఐఓసిఎల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి రీసెంట్గా ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇది పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అన్నమాట. పర్మనెంట్ జాబ్ ఇది. ఇందులో వచ్చి టోటల్గా 470 పోస్టులు రిలీజ్ అయ్యాయి అన్నమాట. దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చి మనకి బీటెక్ ఆర్ బీఈ అండ్ అలాగే డిప్లొమా, అలాగే ఎంబీఏ మార్కెటింగ్ సెక్టర్, ఎల్ఎల్బి గ్రాడ్యుయేట్స్ కంప్లీట్ చేసిన వారు అందరూ దీనికి ఎలిజిబుల్ అవుతారు. దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చి 18 to 26, 18 to 28, 18 to 30 ఉన్నవారందరూ ఎలిజిబుల్. 18 to 26 వచ్చి బీఈ బీటెక్ గ్రూప్ రిలేటెడ్, బీఈ బీటెక్ దీనికి రిలేటెడ్ ఉన్న వాళ్ళందరూ ఎలిజిబుల్ అవుతారు. అండ్ అలాగే 18 to 28 వచ్చి ఎంబీఏ మార్కెటింగ్ సెక్టర్ వారు 18 to 28, ఎల్ఎల్బి గ్రాడ్యుయేట్స్ వచ్చి 18 to 30 ఎల్ఎల్బి. అండ్ అలాగే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. ఓబీసీ వాళ్ళకి +3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 10 years అన్నమాట. అండ్ అలాగే ఏ గ్రూప్స్ వాళ్ళు కూడా ఇక్కడ ఎలిజిబుల్ అవుతారో మనం డిస్కస్ చేద్దాం. ఏ గ్రూప్ సంబంధించిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అది కూడా డిస్కస్ చేద్దాం. బీటెక్లో ఏ గ్రూప్స్, డిప్లొమా ఏ గ్రూప్స్, ఎంబీఏ ఏ గ్రూప్స్ అది కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ బీఈ ఆర్ బీటెక్ వచ్చి మనకి కొన్ని గ్రూప్స్ వాళ్ళందరూ ఎలిజిబుల్ అవుతారు. ఆ గ్రూప్స్ ఏమో ఒకసారి చూసుకుందాం. కెమికల్ ఒకటి, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ సిఎస్సి, ఐటీ, ఎలక్ట్రికల్ వాళ్ళు అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ గ్రూప్స్ అందరూ ఎలిజిబుల్ అవుతారు దీనికి. అండ్ డిప్లొమాలో వచ్చి మెకానికల్ అండ్ కెమికల్ ఇంజనీరింగ్ గ్రూప్స్ వాళ్ళందరూ ఎలిజిబుల్ అవుతారు. ఎంబీఏలో వచ్చి మార్కెటింగ్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఎల్ఎల్బి వచ్చి గ్రాడ్యుయేట్స్, ఎల్ఎల్బి 5 years గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు విత్ 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, వాళ్ళందరూ దీనికి ఎలిజిబుల్ అవుతారు. అండ్ అప్లికేషన్ డేట్స్ చూసుకుంటే స్టార్టింగ్ ఆఫ్ ద అప్లికేషన్ వచ్చి August 14th అనమాట. అంటే ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయింది. క్లోజింగ్ వచ్చి September 3rd వచ్చి లాస్ట్ డేట్. అండ్ సిబిటీ ఎగ్జామ్ డేట్ వచ్చి September 24th అన్నమాట. ఇక్కడ మనకి సిబిటీ ఎగ్జామ్ September 24th. అండ్ దీని యొక్క హాల్ టికెట్స్ వచ్చి మనకి September 15th రిలీజ్ అవుతాయి. September 15th అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అవుతాయి. అండ్ దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ వచ్చి ముందుగా మనకి ఇక్కడ సిబిటీ ఎగ్జామ్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఒకటి ఉంటుంది సిబిటీ ఎగ్జామ్. ఇది టోటల్గా 100 మార్క్స్కి ఉంటుంది. 100 మార్క్స్కి మనకు ఒక సిబిటీ ఎగ్జామ్ ఫస్ట్ కండక్ట్ చేస్తారు. అందులో ఉన్న సబ్జెక్ట్స్ వచ్చి ఫస్ట్ అర్థమెటిక్ ఒకటి ఉంటుంది, అర్థమెటిక్ సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది. అండ్ దాంతోపాటు వెర్బల్ ఇంగ్లీష్ ఒకటి ఉంటుంది, దాంతోపాటు రీజనింగ్ ఈ 3 సబ్జెక్టులు మనకు ఉంటాయి. అర్థమెటిక్ వచ్చి 30 మార్క్స్కి ఉంటుంది అర్థమెటిక్. ఇంగ్లీష్ వచ్చి 15, రీజనింగ్ వచ్చి 15. అర్థమెటిక్ 20 మార్క్స్, అర్థమెటిక్ 20 మార్క్స్, ఇంగ్లీష్ 15, రీజనింగ్ 15, టోటల్ 50 మార్క్స్. అండ్ అలానే ఇంకో 50 మార్క్స్ వచ్చి మీ గ్రూప్ రిలేటెడ్ డొమైన్ ఉంటుంది కదా, దాని మీద ఇంకో ఎగ్జామ్ ఉంటుంది, అది వచ్చి ఇంకో 50 మార్క్స్, టోటల్ 100 మార్క్స్ అనమాట. అంటే సెలక్షన్ ప్రాసెస్లో ఫస్ట్ మనకి సిబిటీ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది, అది 100 మార్క్స్కి ఉంటుంది. ఈ సిబిటీ ఎగ్జామ్ ఎవరైతే క్లియర్ చేస్తారో 100 మార్క్స్, ఈ సిబిటీ ఎగ్జామ్ ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళకి గ్రూప్ డిస్కషన్ ఆర్ గ్రూప్ టాస్క్ ద్వారా షార్ట్ లిస్ట్ చేసి ఫైనల్గా పర్సనల్ ఇంటర్వ్యూతో మనం సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దీని యొక్క శాలరీ విషయానికి వస్తే ఇక్కడ శాలరీ వచ్చి హై పే ఉంటుంది. శాలరీ గ్రేడ్ ఏ 50,000 to 1,60,000 ఉంటుంది. హై పే ఆఫ్ శాలరీ ఉంటుంది. ఇక్కడ 50,000 నుంచి 1,60,000 వరకు ఉంటుంది శాలరీ, హై పే శాలరీ. హై పే ఉంటుంది. అప్రాక్స్గా 18.4 lakh per annum ఉంటుంది. అప్రాక్స్గా కౌంట్ చేస్తే గ్రేడ్ ఏ శాలరీ వచ్చి 18.4 lakh per annum. అండ్ ఈ అప్లికేషన్ మోడ్ వచ్చి కంప్లీట్ ఆన్లైన్ అప్లికేషన్ అన్నమాట. సో ఆస్పిరెంట్స్ అందరికీ ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అన్నమాట. ఇది చాలా మంచి నోటిఫికేషన్. మార్క్ మై వర్డ్స్, ఇందులో హై పే ఆఫ్ శాలరీ ఉంటుంది. నియర్లీ 18.4 lakh per annum అంటే చూసుకోండి. ఇది ఒక పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనమాట. దీని యొక్క అప్లికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. లాస్ట్ డేట్ వరకు చూడకుండా ముందుగానే అప్లై చేసుకోండి. అండ్ ఇలాంటి క్విక్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేసుకోండి. అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో డైలీ నోట్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఆల్ టైప్స్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూస్ఫుల్ అయ్యే నోట్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ జాబ్ కావాలా గురు. థ్యాంక్ యూ.